సులువుగా సిక్కులు పెట్టి పాపం వైపుకు తిరక ఏం చేయాలంటే దేవుని వైపు పరిగెట్టమన్నాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నా మీద ఒక సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం పాపం వైపు వెళ్ళకూడదట. మనకు దుఃఖం వచ్చినప్పుడు ఎవరో చాలా మంది అయ్యో నేను దేవుడిని నమ్ముకున్నాను, నా జీవితంలోనే ఇంత కార్యం చేయటమని మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అవుతుంటాం. అలాంటి పొరపాటు చేయకూడదట. అది ఏమవుతుందట, పాపం వైపు తీసుకెళ్తుందట. ఎందుకు దేవుడు నీకు శ్రమలు పెట్టాడంటే దేవుడు తన బిడ్డగా ఎంచుకోవటట. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమంట. ఒకవేళ నువ్వు విరగకపోతే, ఒకవేళ నిజంగా నువ్వు దేవుని వైపు ఆ శ్రమలు రాకపోతే దేవుని వైపు నిలబడగలుగుతావా? ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా దేవుని వైపు నిలబడినప్పుడట ఆయన కుమారుడిగా ఆయన దత్తత తీసుకుంటాడట. దత్తత తీసుకున్న తర్వాత నీకు వచ్చేవన్నీ కూడా ఆశీర్వాదాలు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడి నుంచి రాబోతున్నది ఏంటి తెలుసా? ఆశీర్వాదాలు రాబోతున్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తాడు, అయ్యో నా జీవితంలో దేవుడు తప్పుదం చేశాడే, అయ్యో నా జీవితంలో పాపం జరిగిపోయింది, అయ్యో నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానంటే నాలో ఇంకనూ ఏదైనా పొరపాటు ఉన్నదా? ఇంత గొప్ప సాక్షి సమూహము అంటాడు. అంటే మన మీద ఏముండదట, గొప్ప సాక్షి సమూహం ఉండదట. సులువుగా సిక్కులు పెట్టి పాపం వైపుకు తిరగవద్దు అంటున్నాడట. పాపం ఎలా ఉంటదట, సులువుగా. ఎందుకో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీలో నీలో ఆ తప్పిదం జరిగింది కాబట్టి, లేకపోతే నీలో కష్టం వచ్చింది కాబట్టి దేవుని వైపుకి వెళ్ళొద్దని ఏం చేస్తుందట, పాపం మన లోకం వైపు తీసుకెళ్తూ ఉంటది. అలాంటప్పుడట సులువుగా సిక్కులు పెట్టి పాపం వైపు తిరగక ఏమన్నాడు, పరుగు పందెంలో విశ్వాసానికి కర్త. ఎవరట విశ్వాసానికి కర్త? దేవుడు. మన విశ్వాసం ఎలా ఉంటదట, క్షణం మారిపోవచ్చు. ఎందుకంటే అవసరాల కోసం మారిపోతూ ఉంటది. మన విషయంలో కార్యం జరగకపోతే అయ్యో నా దేవుడు కార్యం జరగలేదని ఏం చేస్తాం, మన విశ్వాసాన్ని కోల్పోతాం. విశ్వాసానికి కర్త అంటే ఆయన మాత్రమే విశ్వాసంగా ఉండగలుగుతాడు. మనుషులు ఎవరు కూడా విశ్వాసంగా ఉండలేదు. మరి ఏం చేయాలంటే నిరంతరం జ్ఞానం చేస్తూ తన పాపమును తన పరిహారమును అందినవాడు ధన్యుడట. ప్రతి దినం కూడా మన పాపాలను ఒప్పుకోవాలట. సులువుగా తెలియదట మనకి. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం అనుకుంటాం, కానీ సులువుగా ఏం చేస్తుందట, పక్కకు తప్పిస్తుందట. ఎప్పుడైతే దాన్ని తప్పకుండా దేవుని వైపు చూసి కొనసాగించి పరుగు పందెంలో ముందుకెళ్ళిపోతాము. పరుగు పందెం అంటే పరుగు పందాల్లో ఇల్లు కూడా ఎప్పుడు కూడా ఆగిపోతామని చూడదు కదా. అటు నిరంతరం పరిగెడుతూ ఉంటేనే విజయం సాధించగలుగుతారు. మన జీవితంలో కూడా దేవుని వైపు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఎప్పుడు కూడా ముందుకు సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పను కానీ దేవునికి అన్నయ్యకి సమయం ఇచ్చేస్తాను. ఎందుకంటే అన్నయ్య చేసిన ప్రార్థనే మనల్ని ఎలా నిలబెట్టిందంటే, ఇవాళ నిజంగా చిన్న బుజ్జి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే నేను వినేవాడినమాట. ఎంత రోదన పట్టిదో ఎవరికి తెలియదు మాట. చాలా రోదన పట్టింది ఆ ఇంట్లో. మరి దేవుడు ఇవాళ ఒక మంచి గృహాన్ని అనుభవించబోతున్నాడు. దేవుడు ఏ స్థలంలో ఉండి నువ్వు కన్నీటి ప్రార్థన చేసావో ఆ కన్నీరు ఒక చెరువు నుండి ఒక నూతన పంట కోయబోతుందట. హల్లెలూయా. ఇప్పుడు నీరు లేకపోతే పంట పండుతుందా? ఆ కన్నీరు ఏమవుతుందంటే మనం ఒకే బొట్టు అనుకుంటాం కన్నీరు, ఆ కన్నీరు అంటే ఒక చెరువు నిండిపోతుంది. ఈ రోజు ఆ స్థలంలో ఇల్లు కడతారా లేదనేటువంటి దీనులలో అని అనుకునేటువంటి మనుషుల కట్ట ఒక గొప్ప ఆశ్చర్యకరమైన రోజులు చూపించబోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఇల్లు పెట్టి వెళ్ళిపోవచ్చు, తన అత్తవారింటికి వెళ్ళొచ్చు, కానీ ఆ ప్రార్థన ఏం చేసిందట, కుటుంబాన్ని అంతా నడిపించగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వృధా కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నిజంగా ఎవరైనా ఊహించారా? అమ్మాయి ఒక్కరికి తెలియదు ప్రార్థనకి, వదిన వెళ్ళేదేమో, ఎంతో ప్రార్థన చేసేది. మరి వాళ్ళ అన్నయ్య నడిపించింది, వాళ్ళ బిడ్డలు నడిపించింది. ఇవాళ ఆరాధన చేస్తుంటే ఎవరట, ఒక విత్తనం అనేక విత్తనాలుగా మార్చగలుగుతుందట. చూడు, ఒక వరి నాడతాం ఎన్ని విత్తనాలు ఇస్తుంది మనకి? అది ఒక కుంచెని ఎత్తే 50 బత్తాల విత్తనాలు ఇవ్వగలుగుతుందట. ఆ యొక్క ప్రార్థన అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే ఆశ్చర్యం అంటే ఏంటంటే గొప్ప గొప్ప ఆస్తులు కదట, మనం ఉన్న స్థితిని మార్చి దేవునిలో సంతోషించడమే గొప్ప ఆశ్చర్యం. ఇలా నిజంగా ధనం ఉన్న వాళ్ళు ఇవాళ ప్రేమించగలుగుతున్నారా? ఆరాధించగలుగుతున్నారా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నిజంగా అన్నయ్య చేసిన ప్రార్థన కానీ అదే ఇంట్లో పెట్టినట్లు కన్నీరు ప్రార్థన చేసేవాడు, ఇక్కడే ప్రార్థన పెట్టేవాడు. మరి నన్ను దేవుడు ఏమన్నాడంటే ఇతను సహాయకుడిగా తీసుకోమన్నాడు, అతను అధ్యక్షులుగా నిలబెట్టమన్నాడు. ఒకసారి మా వదినతో కూడా చెప్పాను సార్, చూడంతో ఆవిడ నమ్మలేదు. ఎందుకంటే ఎప్పుడైనా నమ్మకం అంటే విశ్వాసానికి కర్త ఏంటంట, మనం విశ్వాసం కోల్పోతూ ఉంటాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పను కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ సమస్య, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. అందరూ అనుకునేవారు నేను గొప్పగా నీట్ గా బట్టలు వేసుకుంటా అన్నారు, కానీ నా వెనకాల ఉన్నటువంటి శ్రమ ఎవరికి తెలియదు. దేవుడి దగ్గరే మొరపెట్టేవాడిని. ఇప్పుడైనా సరే 3 గంటలు వేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంత గొప్ప భాగ్యం. నిజంగా ఎవరు సంతోషం అంటే ఎక్కడ లేదమ్మా సంతోషం, ఆయనలో ఆనందం ఉంది. మనం ఎంత సంపాదించినా దేవునిలో కడగకపోతే అది ఏమవుతుందట, నిర్వీయంగా అయిపోతుందట. అందుకని ఎవరు ధన్యులంటే దివారాత్రులు ధన్యులు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 34వ అధ్యాయంలోని సింహం పిల్లలు లేవుకున్నను లేమి గున్నను ఆకలి కొనమంట.
ఒకసారి చూడండి. 34. సింహం పిల్లలు లేమి గలవై ఆకలగొనును, యెహోవా ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. దేవుని స్తోత్రం. ఒకానొక దినమట సింహం అంట ఆకలి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుందట తెలుసా? కానీ ఎప్పుడు కూడా ఆ ఆకలి కోసం అలాగే అడ్డు పెట్టుకుని కడుపు పెట్టుకుని ఉంటుందట ఆ సింహం. అలాంటి వాళ్ళతో మనం పోల్చాడు తెలుసా? ఎన్ని దినాలు ఆకలి పడి ఉంటారో ఇవాళ సమృద్ధమైన ఆహారం ఇచ్చాడా లేదా? దేవుని స్తోత్రం. అదే మనం గుర్తెట్టుకోవాలి, అదే గుర్తు పెట్టుకోవాలి. అందుకని దేవుని మర్చిపోవాలి. సింహం పిల్లలు, సింహం ఎలాంటిది? అడవికి రాజు, కానీ ఆకలితో ఉంటదట. ఆకలితో ఉన్నప్పుడు తనకు సమృద్ధమైన ఆహారం దేవుడికి తెలుసట. ఏంటి? ఆ యెహోవాను ఇప్పటికైనా ఆహారం దొరుకుతుందని ఏం చేస్తుందట? అలాగే ఉంటదట. అలాగ ఉన్నవారి కట ఇప్పటికీ కూడా ఆ యెహోవా ఆశ్రయం ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా అని సాక్ష్యం చెప్తారమ్మా. చెప్తా సమృద్ధి ఎవరైనా చెప్పండి. దేవుని స్తోత్రం. అలాగే మరి ఇవాళ సంస్కరణ ఆరాధన, సంస్కరణ ఆరాధన తీసుకుందాం. దేవుడు ఇచ్చాడు. రాత్రి నేను సంస్కరణ ఆరాధన సిద్ధపడినప్పటికీ ద్రాక్ష పూలు కాస్తున్నాయట. నేను పోతుంటే తరగట్లేదంటే ఒక మనిషి ఇలాగెళ్ళి పలింపమ్మది ద్రాక్ష పళ్ళు ఆ పాదు ద్రాక్ష పళ్ళు